భారత వాతావరణ శాఖ అంచనా మేరకు ఈ సంవత్సరం వేసవిలో దేశంలో చాలా ప్రాంతాలలో సాధారణం కన్నా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. రానున్న ఏప్రిల్, మే, జూన్ మాసాలలో ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఒక రోజులో 24 గంటల సమయంలో నమోదయ్యే అతి తక్కువ ఉష్ణోగ్రతను కనిష్ట ఉష్ణోగ్రత, అత్యధిక ఉష్ణోగ్రతను గరిష్ట ఉష్ణోగ్రత అంటారు. ఈ రోజువారీ కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతల సగటు ఆధారంగా నెలవారీ కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలని అంచనా వేస్తారు. భారత వాతావరణ శాఖ అంచనా మేరకు రానున్న 3 నెలల్లో అత్యధికంగా కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఏప్రిల్ మాసానికి సంబంధించి కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రత వివరాలను పరిశీలిస్తే ఈ పటంలో ఎరుపు రంగు సాధారణం కన్నా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రదేశాలను, పరిస్థితిని, ఆకుపచ్చ రంగు సాధారణ ఉష్ణోగ్రత వివరాలను, నీలిరంగు సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రత వివరాలను తెలియజేస్తుంది. ఈ వివరాల మేరకు దేశంలో చాలా భాగాలలో ఈ ఏప్రిల్ నెలలో సాధారణం కన్నా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా ద్వీపకల్ప ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇక రోజువారీ వాతావరణ పరిస్థితులను మనం పరిశీలిస్తే భారత వాతావరణ శాఖ ఏప్రిల్ 4 నుండి 6వ తేదీ వరకు అంటే 3 రోజులకు రాయలసీమ ప్రాంతానికి, కోస్తా ఆంధ్రకు, జార్ఖండ్కు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. ఈ ప్రాంతంలో తీవ్ర వేడిమి వాతావరణం ఉంటుంది, హీట్ వేవ్ కండిషన్స్ ఉంటాయి. ఈ 3 రోజులకు గాను ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు కూడా ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో కూడా హీట్ వేవ్ కండిషన్స్, వడగాలులు వీస్తాయి. దేశ ప్రధాన భూభాగంలో ఈ వేడిమి వాతావరణానికి భిన్నంగా ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. స్థూలంగా చెప్పాలంటే ఈ సంవత్సరం ఎండాకాలంలో ఎండలు తీవ్రంగా ఉంటాయి.